అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్. నేను మీ రాధా జ్యోతినండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైకుంఠపురంలోనే G+2 హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. హౌస్ అయితే ఇదే అండి. కార్ పార్కింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సేఫ్టీ గేట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఇదంతా బాల్కనీ ఏరియా వస్తుందండి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్టోర్ రూమ్ లాంటిది ఒకటి ఇచ్చారండి. మనం దీన్ని ఆఫీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ వెళ్ళామంటే అది ఒక బాల్కనీ లాంటి ప్లేస్ అయితే వస్తుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ బట్టలు కానీ వాష్ ఏరియా లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చండి. హౌస్ అయితే ఇదండి. సేఫ్టీ గ్రిల్తో కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్లు చూద్దాం రండి. హాల్ అయితే ఇదండి. స్పేసియస్గా బ్యూటిఫుల్ డిజైన్తో టైల్స్ అయితే ఉన్నాయండి. మనకి హాల్లోనే పూజ గది అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే ఒక బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదైతే. పైన కబోర్డ్స్ అన్ని ఇచ్చారండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మొత్తం పైన అంతా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికైతే కబోర్డ్స్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ విండో అయితే స్పేషియస్గా ఇచ్చారు. ఇదైతే బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. 7 feet అయితే టైల్స్ చుట్టూ వేశారండి. వెస్టర్న్ టాయిలెట్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదే కిచెన్ అండి. ఇటు సైడ్ వెళ్తే ఇది కిచెన్ ఏరియా అండి. ఇది మొత్తం కిచెన్లో ఎంట్రన్స్లోనే మనకి హ్యాండ్ వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే స్పేషియస్గా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇదైతే స్టెప్స్ అండి. ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం స్పేసియస్గా స్పేస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవచ్చు. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అండి. మనకు చుట్టూరు చూసుకున్నట్టే బాల్కనీ టైప్ అయితే ఇచ్చారండి. బాల్కనీ బ్యాక్ సైడ్ వచ్చామంటే మనం చెట్లా వేసుకోవచ్చండి. బాల్కనీ కూడా నీట్గా స్పేషియస్గా చాలా బాగుందండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతానే హాల్ అయితే స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా హాల్లోనే మన పూజ గది అనేది ప్రొవైడ్ చేశారండి. విండోస్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. హాల్లోనే షోకేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇదైతే డైనింగ్ ఏరియా అండి. టైల్స్ చూసుకున్నట్టయితే నీట్గా క్లీన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే బెడ్రూమ్ అండి. మన గ్లాస్తో పాటు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. విండోస్ అయితే టూ సైడ్ అయితే మనకి విండోస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ నుంచి
ముందుకు వచ్చామంటే బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బాత్రూంలో అంత సరౌండింగ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా టూ సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన అంతా కంప్లీట్ కబోర్డ్ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి. ఇదైతే కిచెన్ అండి. కిచెన్లో అయితే మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేషియస్గా ఉందండి కిచెన్ అయితే. పైన కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. కిచెన్ నుంచి బాల్కనీ అయితే వస్తుందండి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ మనం చూసాం కదండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో హౌస్ అండి. మనకి సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇదైతే వైకుంఠపురంలో వస్తుందండి ఈ హౌస్. 36కి 44 డైమెన్షన్ అయితే వస్తుందండి. హౌస్కి రెంట్ కూడా వస్తుందండి. 26,000 దాకా రెంట్ అయితే వస్తుందండి మనకి. మొత్తం వచ్చి 44 అంకణమ్స్ వస్తుందండి. ఇల్లు హౌస్ కాస్ట్ చూసుకున్నట్టయితే 1.7 CR చెప్తున్నారండి. 1,70,00,000 అయితే చెప్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్. షేర్, లైక్, సబ్స్క్రైబ్.